నా పేరు లెల్లెల బాలకృష్ణ. తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నటువంటి పథకం ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయలతోటి చేప పిల్లల పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ గ్రౌండ్ అవుతుంది స్కీము. ఇప్పటికే సింగూరు డ్యాములో వదిలారు. ఈ రాష్ట్రంలో చేప పిల్లల పథకం అమలు జరుగుతున్నది. అయితే అమలు జరుగుతున్న తీరులో అది చాలా ఇబ్బందికరంగా, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని ప్రారంభించిందో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు గత సంవత్సరం పోసినటువంటి చేప పిల్లలు, ఈ సంవత్సరం పోస్తున్నటువంటి చేప పిల్లలు, గతంలో జరిగినటువంటి అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కనీసం ఈ సంవత్సరం అన్నా మంచిగా చేస్తుందని చెప్పి మేము అనుకున్నాం, ఆశించినాం. కానీ గతం కంటే ఈసారి ఇంకా దారుణంగా ప్రభుత్వం, గతంలో సీడు కేంద్రాల యజమానులతోటే గతంలో చేప పిల్లల పంపిణీ జరిగింది. కానీ ఈసారి గతం కంటే భిన్నంగా చేప పిల్లలు, తెలంగాణలో ఉన్నటువంటి బ్రోకర్లు, కొద్దిమంది సీడు కేంద్రాలు లేనటువంటి వాళ్ళకెవరికి సీడు కేంద్రాలు లేవు, సీడు ఉత్పత్తి లేదు. బినామీల పేర్లతోటి బాండ్ పేపర్లలో ఆంధ్ర ప్రాంతంలో వెళ్ళి చేప పిల్లల కేంద్రాలు ఉన్నట్లు కాగితాల మీద రాసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు వాళ్ళకు సీడు కేంద్రాలు ఉన్నట్లు, వాళ్ళు సీడు సప్లై చేస్తున్నట్లు, వాళ్ళకే సీడు పంపిణీదారులుగా ప్రభుత్వం అంగీకరించడం ఏదైతుందో అది మొదటి అవినీతి, మొదటి అన్యాయం, మత్స్యకారులకు జరుగుతున్నటువంటి వాస్తవం.